అద్వైత క్రియ కార్యక్రమానికి స్వాగతం. మీకు ఎటువంటి సమస్యలున్నా చక్కటి పరిష్కార మార్గాలు తెలియజేయడానికి ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు కార్మిక ఆస్ట్రో ఎక్స్పర్ట్ అద్వైత క్రియ వ్యవస్థాపకులు ఈకే గిరీష్ కుమార్ గారు. మరి వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. అలాగే మీకు ఎటువంటి సందేహాలున్నా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి సార్తో నేరుగా మాట్లాడవచ్చు. నమస్కారం సార్. సార్, ముందుగా చెప్పండి, అసలు అద్వైత క్రియ అంటే ఏంటి? ఓకే, సో అద్వైత క్రియ అనే కాన్సెప్ట్ గురించి మోర్ దెన్ 1 month నుంచి మనం డిస్కస్ చేస్తూ ఉన్నాము. అగైన్ మరలా నేను చెప్తాను, అంటే న్యూ విజిటర్స్ ఉంటారు, యూజర్స్ చూడడానికి ఉంటారు, వీళ్ళందరికీ అర్థం అవ్వాలనే ఉద్దేశంతో ఎంత ఎక్కువగా అంటే తెలుసుకుంటే అంత మంచిదన్నమాట అద్వైత క్రియ అనే కాన్సెప్ట్. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే వాట్ ఈస్ ద మెయిన్ కేస్ ఆఫ్ కర్మ అన్నది ఎలా ప్రాప్తిస్తుంది, అసలు కర్మ అంటే ఏంటన్నది తెలుసుకొని దాని తర్వాత అద్వైత క్రియ అన్నది ఏంటో అర్థం చేసుకున్నాం. సో ఫస్ట్ థింగ్, వాట్ ఈస్ కర్మ? జనరల్గా అందరూ ఏమనుకుంటారంటే, నేను పూర్వజన్మలో పాపం చేశాను, సో కాబట్టి నాకు దేవుడు నన్ను ఇలా శిక్షించాడు. రెండవది, శనిగ్రహానికి నా మీద విపరీతమైన కోపం వచ్చింది, సో కాబట్టి ఏంటంటే నాకు ఇటువంటి లైఫ్ స్టైల్ అన్నది ఫామ్ అయ్యింది అని చెప్పి జనరల్గా అందరూ అనుకుంటూ ఉంటారు అనమాట. బట్ ఇట్ ఈస్ నాట్ రైట్. ఇట్ ఈస్ కంప్లీట్లీ ఫ్యాక్ట్ లేనిదనమాట. పాపము పుణ్యము అనే వ్యవహారం తీసుకున్నాము అని అనుకోండి, అసలు పాపం అనేది ఉండదు, పుణ్యం అనేది ఉండదు. సో అలాంటి భావజాలం అన్నదే లేదనమాట. యాక్చువల్లీ అదొక రకమైన మన యొక్క ఊహ అనమాట. అంటే మనం ప్రపంచానికి ఏది ఇస్తామో అది మనకు తిరిగి ఇస్తుంది. అంటే దాంట్లో మీరు ఎటువంటి ఆలోచనలు రిలీజ్ చేస్తున్నారనే దాన్ని బట్టే ఆధారపడుతుంది అనమాట. సో ఇక్కడ భగవంతుడు కానీ లేకపోతే ఏ నవగ్రహాలు కానీ ఇంకా ఏవి కూడా మీ యొక్క లైఫ్ని మాత్రం శాసించడానికి ఛాన్సెస్ ఉండవు. సో కంప్లీట్గా ఏంటంటే మీరు మాత్రమే మీ యొక్క కంప్లీట్ డిజైన్ చేసుకోగలుగుతారు అనమాట లైఫ్ని. సో అదే కర్మ అన్నది ఎలా ఫామ్ అవుతుంది. నౌ వీ విల్ డిస్కస్ అబౌట్ కర్మ. మనం ఏమనుకుంటుంటాము అని అంటే, రెగ్యులర్గా పుణ్యం చేసినట్లయితే మనకి ఎక్కువగా ఉన్నత స్థితి లభిస్తుంది, పాపం చేసినట్లయితే డౌన్ స్టేజ్కి వెళ్తాము అని అంటాం అనమాట. పాపము పుణ్యము అనే దాన్ని క్యాలిక్యులేట్ చేయడానికి బిఫోర్ వాట్ ఎగ్జాక్ట్లీ ఇట్ ఈజ్ అనే దాని గురించి తెలుసుకుందాం. ఎవరైతే తన కళ్ళతో కాకుండా మనోనేత్రం ద్వారా భవిష్యత్తును కనుక వీక్షించి అది జరుగుతుంది ఏమో అని ఒక భ్రమ కానీ ఒక ఆలోచనని కానీ రిలీజ్ చేసినట్లయితే ఇట్ విల్ బికమ్ లైక్ ఒక ప్రోడక్ట్ అవుతుంది. అంటే ఎలా అవుతుంది అని అంటే అది ఒక కర్మగా రూపాంతరం చెందుతుంది. ఈ కర్మగా రూపాంతరం చెందిన తర్వాత అది ఏమవుతుంది అని అంటే మనిషి యొక్క జీవితంలో అదొక భాగం అయిపోతుంది. అంటే సో మనిషి ఎటువంటి థాట్స్ అనేది యూనివర్స్లోకి పంపిస్తాడో ఆ థాట్ని బేస్ చేసుకొని వారికి ఆ కర్మ అనేది ప్రాప్తించడం జరుగుతుంది. సో ఈ థాట్ యొక్క ఫ్యాక్ట్ 100% రైటా, జరుగుతుందా నిజంగా అంటే దీన్ని కోరిక అని కూడా అనొచ్చు అనమాట. అంటే మనం రోజుకి 60 థాట్స్, అంటే మనం ఒక నిమిషానికి 60 థాట్స్ రిలీజ్ అవుతూ ఉంటాయి. 60 థాట్స్ ఇంటూ 24 దట్ ఈస్ ఈక్వల్ టు 72,000 థాట్స్ అనేది పర్ డైలీగా రిలీజ్ అవుతూ ఉంటాయి. ఈ 72,000 థాట్స్ ఏమవుతాయి అని అంటే వారి జీవితంలో, దైనందిక జీవితంలో కర్మలుగా మారడానికి అవకాశాలు ఉంటాయి. అయితే 72,000 థాట్స్ అన్నీ పనిచేస్తాయా అని అంటే పనిచేయడానికి స్కోప్స్ కొంతవరకు మాత్రమే ఉంటుంది, అన్నీ పనిచేయడానికి ఉండదు అనమాట. అంటే ప్రస్తుతం ఆ యొక్క వ్యక్తి జన్మించి తను వెళ్తున్న దారికి ఆ యొక్క కోరికలకి ఏమైనా సింక్రనైజేషన్ కనుక ఉన్నట్లయితే అది పాసిబుల్ అవుతుంది. ఇన్ కేస్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్, ఆ థాట్స్ కనుక ఇప్పుడు కనుక కలవనట్లయితే నెక్స్ట్ బర్త్లోకి అది తోయడం జరుగుతుంది. సో ఈ యొక్క ఇన్కార్నేషన్ ఏదైతే జన్మ అనేది ఒకటి ఉందో, ఆ జన్మ అనేది ఎలా వచ్చింది అని అంటే మన ప్రీవియస్ యొక్క కోరికల మేరకే మనం ఈ యొక్క జన్మను ఎత్తుకోవడం జరుగుతుంది. అయితే ఈ జన్మలో కొన్ని ఉంటాయన్నమాట, లైక్ ప్రాస్పరిటీ కావచ్చు, చాలాంటి పదవులు కావచ్చు, కొన్ని ఈ జన్మకి ఇప్పుడు ఉంటున్న జనరేషన్కి తగ్గట్టుగా ఆ యొక్క కోరికలు కనుక ఉన్నట్లయితే అవి ఇమ్మీడియట్లీ మనం అట్రాక్ట్ చేసి మన జీవితంలోకి తెచ్చుకోవచ్చు. కొన్ని ఉంటాయన్నమాట, అంటే నాకు చాలా ఉన్నతమైన స్థితి, అంటే లైక్ భగవంతుడు పొజిషన్కి వెళ్ళాలి, నేను భగవంతుడితో ప్రతిరోజు మాట్లాడుకోవాలి, అటువంటి ఆలోచనలు చేసినప్పుడు తన కోరిక కూడా నెరవేరుతుంది. అది ఎప్పటికీ నెరవేరుతుంది అని అంటే మేబీ అది కొన్ని యుగాలు కూడా పట్టచ్చు అనమాట. అది అలాగే క్యారీ చేస్తూ ఉంటుంది. దీనికి మీకు కొన్ని బెస్ట్ ఎగ్జాంపుల్స్ చెప్తాను. అంటే కోరికలు నిజంగా పనిచేస్తాయా లేవా అనే దానికి బిఫోర్ కనుక వెళ్ళాము అని అంటే నిజంగా మనిషి తలుచుకుంటే అంత గొప్ప స్థితి అనేది లభిస్తుందా అనే దాని గురించి ప్రస్తుతానికి కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను మీకు. జనరల్గా అందరూ ఏమనుకుంటారు అని అంటే రాముడు సీతాదేవిని అడవిలో వదిలేశాడు, ఆయన జస్ట్ రాజ్యం యొక్క కాంక్ష కొరకు అట్లా చేశాడని చెప్పి కొంతమంది నాస్తికులు మాట్లాడుతూ ఉంటారు. అలాగే వాళ్ళు అలా మాట్లాడినప్పుడు మన దగ్గర సమాధానం ఉంటుంది అనమాట. మీరు ఒక్కసారి
సీతాదేవి ఏమన్నది ఒకసారి మీరు కనుక చూశారు అని అంటే కొన్ని మూవీస్లో కూడా చూపించుంటారు, బట్ శ్రీమద్ రామాయణంలో వివరణ ఉందన్నమాట. తను లంక నుంచి తనకు వచ్చిన తర్వాత తన గర్భవతి అయి ఉంటుంది. ఆ గర్భవతి అయిన తర్వాత తను అడుగుతుంది, నాకు ముని పత్ని వ్రతుల దగ్గర ఉంటూ కొంతకాలం ఉండాలని ఉంది స్వామి, దయచేసి నా కోరిక నెరవేరుస్తారా అని చెప్పి అడుగుతుంది. అలా అడిగినప్పుడు సరే అని తీరుస్తాడు. ఇంత లోపలికి ఏంటనంటే ఈ వీళ్ళు వస్తారు, అంటే ఐ మీన్ స్పైస్ అంటే చెప్పాలని గూఢాచారులు వచ్చి తనకి రాజ్యంలో ఏం జరుగుతుందనే వ్యవహారాలన్నీ చెప్తాడు. ఇంత లోపలికి స్వామివారికి యొక్క చాకలి మాట వినడం వల్ల సో తను డిసైడ్ చేసుకొని ఆమెను పంపించేశాడు. అంటే ఆమె కోరిక యాక్చువల్లీ అలా తీసుకుని వెళ్ళేటట్టు చేసింది. నిజంగా చెప్పాలంటే రాముడు ఇలా చేయలేదు, ఆమె కోరికే ఆమెను అలా తీసుకుని వెళ్ళింది. సో ఇక్కడ ఏం చెప్తున్నాము అని అంటే మన కోరికలు మనకు దుఃఖాన్ని అవుతాయి అన్నమాట. సో గతంలో మన కోరికలు ఇప్పుడు నెరవేరుతూ ఉంటాయి అన్నమాట. అంటే తెలుసో తెలియకో లేకపోతే ఐడియా ఉందో లేకపోతే ఏదన్నా బాగా విపరీతమైన బాధలో ఉందో, అంటే నాకు ఈ జీవితం వద్దు, ఇది దుర్భరమైన జీవితం అని చెప్పి మీరు ఆ భావాన్ని తెచ్చుకుంటే మీ జీవితం దుర్భరంగా మారిపోతుంది. సో మీరేమనుకోవాలి, ఎలాగ మార్చుకోవాలి, ఈ యొక్క వ్యవహారాలన్నీ దేని మీద ఆధారపడుతుంటాయి? ఆలోచన మీద మొదలవుతాయి. నిజంగా ఆలోచనలకు ఇంత శక్తి ఉందా అని అంటే ఎస్, ఖచ్చితంగా ఉంది. మీకు ఒక రాయిని భూమి మీద వేసాము అని అన్నప్పుడు దాన్ని ఏది లాగుతుందో, ఒక కనిపించిన అతీతమైన శక్తి, ఒక భూమి ఆకర్షణ శక్తి అని అంటాం, అది లాగుతుందా? అక్కడ ఏమైనా దారాలు ఏమైనా ఉన్నాయా? అవి లాగుతుంది కదా. సో సిమిలర్లీ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్, మీరు కనిపించే ప్రతి ఒక్కరు కూడా అత్యంత శక్తివంతులు. భూమి మీద ఉన్న ప్రతి ఒక్క మానవుడు అత్యంత శక్తివంతుడు. తను ఐడెంటిఫై చేయట్లేదు, తన గురించి తాను చాలా తక్కువగా అంచనా వేసుకుంటున్నాడు. కాబట్టి మనకి నార్మల్గా అధోగతి అనేది ఉంది. ఇఫ్ ద పర్సన్ ఎనీ వన్ కెన్ అండర్స్టాండ్ దే ఆర్ హ్యావింగ్ అ లాట్ ఆఫ్ ఎనర్జీ, అంటే వాళ్ళలో విపరీతమైన శక్తి ఉంది అని కనుక ఎవరైతే గ్రహిస్తారో, ఎవరైతే అర్థం చేసుకుంటారో, ఈ సృష్టిని మొత్తం శాసించే శక్తి వస్తుంది. దీనికి కొన్ని ఉదాహరణలు చెప్తాను. మార్కండేయుడికి 18 సంవత్సరాలకే మృత్యు ఉంది. ఎవరి చేత చెప్పబడింది? సాక్షాత్తు శివుడి చేత చెప్పబడింది. మరి మార్కండేయుడు తన యొక్క ప్రాణాన్ని సైతం సాధించుకున్నాడా లేదా? పూర్ణాయుష్యుడైపోయాడు. అది ఎలా సాధ్యమైంది? తీవ్రమైన తపన, కఠోరమైన కృషి, దానివల్ల తను ఆ యొక్క స్థితిని సంపాదించుకున్నాడు. విశ్వామిత్రుడిని తీసుకున్నాం అనుకోండి. విశ్వామిత్రుడు ఒక రాజుగా ఉండి తన యొక్క జీవితంలో కొన్ని రకమైన కోరికలు కలిగి ఉన్నాడు. అటువంటి వాడు వశిష్ఠాశ్రమానికి వెళ్ళి ఆ కామదేవుని చూసే లోపలికి తనకు కూడా అటువంటి సురభి ఉంటే బాగుండు కదా అని చెప్పి కోరిక జనరేట్ అయ్యింది. ఏం చేద్దామని అనుకున్నాడు? దాన్ని తీసుకుని వెళ్తే తన పరివారం, తన పుత్రులు వీళ్ళందరూ చంపబడ్డారు. ఆ మూమెంట్కి తనకు విరక్తి పుట్టింది, నేను కూడా ఇంత శక్తివంతుని అవుతానని చెప్పేసి. అయ్యాడా లేదా? మహర్షి అయ్యాడు. కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు, మహాపురుషులు అవుతారు అనడానికి విశ్వామిత్రుడు ఒక్కడే నిదర్శనం అన్నమాట. ఏమైనా సాధించుకోవచ్చు. నిజంగా మీలో బలం ఉంది, మీలో శక్తి ఉంది. అద్వైత క్రియ ఎలా చెప్తుంది అని అంటే జ్ఞానం లేకుండా, సరైన అవగాహన లేకుండా విచిత్రమైన కోరికలు కోరుకోవడం వల్ల అవి మీ జీవితంలో విపరీతమైన సమస్యలను తీసుకొని వస్తుంది. ఆ సమస్యల వల్ల ఏమవుతుంది అని అంటే మన జీవితంలో చాలా చాలా దుఃఖాన్ని పొందాల్సి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తికి ఒక 1 lakh రూపీస్ చాలా అర్జెంట్ అనమాట. సో అడుగుతాడు ఒక 1 lakh కావాలి అని చెప్పేసి. బట్ పరిస్థితులు అనుకూలించకపోతే అట్లా అవసరం లేదు, కనీసం 50,000 అన్నా ఉంటే సరిపోతుంది అని చెప్పి అనుకుంటాడు. సో తన ఎయిమ్ 1 lakh వరకు పెట్టున్నాడు. సో కాబట్టి ఫస్ట్ ఫ్యూయల్ 1 lakh వరకు జరుగుతూ ఉంటుంది. ఇంత లోపలిగా 50,000 అంటాడు. అంటే ఇమీడియట్లీ ఆ ఎనర్జీని తగ్గించుకున్నాడు. సో తర్వాత ఇదంతా వద్దు, 25,000 అయినా చాలరా బాబు, నాకు ఈ పరిస్థితి సాల్వ్ అయిపోతే అని అనుకుంటాడు. 1 lakh మీదే ఉండాలి మనసు. 50-25,000లోకి రాకూడదు. అంతటి డిటర్మినేషన్ ఉన్నట్లయితే మీ దగ్గర 1 lakh రావడం జరుగుతుంది. బట్ ఇది మనకు ఉండదన్నమాట. ఎందుకంటే భయము, వస్తుందో రాదో అనే అపనమ్మకము మొదలైన వాటి వల్ల ఏమైపోతుంది అని అంటే మన యొక్క ఫార్చ్యూన్స్ని మనమే డౌన్ చేసుకోవడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. సో ఇక్కడ ఇప్పుడు థాట్ వల్ల ఇదంతా జరుగుతుంది అని అంటున్నాం కదా. ఈ థాట్ అంటే ఏంటి? థాట్కి ఎటువంటి పవర్ ఉంటుందన్నది చెప్తాను. ప్రతి థాట్స్కి ఒక ఫ్రీక్వెంటిక్ ఎనర్జీ అనేది ఉంటుంది. ఈ థాట్స్ ఎంత పవర్ఫుల్, థాట్ అంటే ఆలోచన, ఈ ఆలోచనలకి ఎంత శక్తి ఉంటుంది అని అంటే ఈ విశ్వంలో అది ఎక్కడున్నా సరే దాన్ని తీసుకొని వచ్చి మేము ముందు పెట్టేస్తుంది. అంతటి శక్తివంతమైన ఆలోచన అనమాట. అయితే దానికి కూడా ఒక బలం అనేది ఒకటి ఉంటుందన్నమాట. అంటే సపోజ్ మీరు ఒక నిమిషంలో 60 థాట్స్ రిలీజ్ చేసే మూమెంట్లో కనుక థాట్ రిలీజ్ చేస్తే మేబీ వర్కౌట్ అవ్వడానికి ఛాన్సెస్ 70-30% ఛాన్సెస్ ఉంటాయి అనమాట. అంటే 70-30 అంటే కాకపోవడానికి 70%, జరగడానికి 30%. అదే ఒక మూమెంట్ అంటే కొంచెం ఒక
50 థాట్స్ తగ్గిపోయి 30 థాట్స్ రేంజ్లో ఉన్నప్పుడు ఆ వర్క్ జరగడానికి అవకాశాలు ఉంటాయి. అద్వైత క్రియ కాన్సెప్ట్లో ఏంటంటే ది మేనేజ్మెంట్ థియరీ అనేది అక్కడ యూజ్ చేయడం జరుగుతుంది. ఎక్కడ మీకు ప్రాబ్లం వస్తుంది, ఎందుకనంటే కర్మని పూర్తిగా రీడ్ చేసి ఉండాలన్నమాట. అసలు కర్మ ఎలా వస్తుంది, కర్మ అంటే ఎలా ఉంటుంది, అది ఒక రూపంలో నుంచి ఒక రూపంలోకి మారుతుంది. కర్మ అంటే ఇస్ నథింగ్ బట్ శక్తి. ఒక శక్తిని క్రియేట్ చేయలేరు, నాశనం చేయలేరు. ఒక రూపం నుంచి ఇంకో రూపంలో మారుతుంది. ఆలోచన అనేది ఒక అద్భుతమైన శక్తి. అది ఒక రూపం నుంచి ఇంకో రూపంలోకి మారుతూ ఉంటుందన్నమాట. దాన్ని అలా కాకుండా ఒక దగ్గర కనుక పెట్టాము అని అంటే ఫ్రిక్షన్ ఏర్పడుతుంది. దాన్ని ఒత్తిడి, పీడనం అని ఫిజిక్స్లో అంటూ ఉంటారనమాట. ఎప్పుడైతే ఒక వస్తువుని పీడనాన్ని కలగజేస్తామో అది విపరీతమైన ఉత్పత్తిని కలగజేస్తుంది. ఇది సైన్స్ కూడా ప్రూవ్ చేస్తుంది అనమాట. సో సిమిలర్లీ థాట్ని కూడా ఒక పొజిషన్కి ఒక యూనిఫామ్ లెవెల్లో తీసుకొని వచ్చినప్పుడు ఏమవుతుంది అని అంటే ఆ థాట్లో ఎనర్జీ ఎక్కువగా పెరగడానికి అవకాశాలు ఉంటాయి. బట్ ఆ థాట్ వల్ల కలిగే డిసడ్వాంటేజ్ అన్నది ముందే తెలుసుకొని ఉండాలి. అది ఎవరి వల్ల సాధ్యమవుతుంది? నార్మల్ హ్యూమన్ బీయింగ్స్కి అయితే అంతటి నాలెడ్జ్ ఉండదు. సో అంటే ఉంటుంది, ఉండదని కాదు. ఎవరికైనా సరే పర్యవసానం వాళ్ళు తీరాల్సిందే. బట్ కోరిక దుఃఖానికి మూలం అవుతుంది అన్నది గౌతమ్ బుద్ధుడు ప్రామాణికంగా చెప్పాడు. అయితే అద్వైత క్రియ అనే కాన్సెప్ట్లో ఈ ఫ్రీక్వెన్సిక్ ఎనర్జీ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రతి ఒక్కరికి 350 నుంచి 400 ఆర్ 500 ఫ్రీక్వెన్సిక్ ఎనర్జీలో థాట్ అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది. ఈ 500లో రిలీజ్ అయిన థాట్స్ అన్నీ ఏంటంటే మెటీరియల్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. అంటే రోగం కావచ్చు, లేకపోతే పావర్టీ అంటే దరిద్రం కావచ్చు, దురదృష్టం కావచ్చు, తర్వాత సాడ్ అంటే బాధ, ఇలాంటివన్నీ ఏంటంటే 450 రేంజ్ ఫ్రీక్వెన్సీలో రిలీజ్ అవుతూ ఉంటాయి. సో అలాంటి ఫ్రీక్వెన్సీలో రిలీజ్ అయినప్పుడు మోస్ట్ ఆఫ్ మీకు ఎక్కువగా వచ్చేది ఒక సమస్య తర్వాత ఇంకో సమస్య తర్వాత ఇంకో సమస్య, ఇలా సమస్యల మీద సమస్యలు పుడుతూ ఉంటాయి. ఇవన్నీ సమస్యల మీద సమస్యలు ఎందుకు పుడుతూ ఉన్నాయి? కారణం ఏంటి? బికాస్ ఆఫ్ ద రీజన్ ఆ థాట్లో ఉన్న ఫ్రీక్వెంటిక్ లెవెల్స్ మారడం వల్ల. అది గొప్ప వాళ్ళకి ఒక రకంగా ఉంటుంది, లో కేటగిరీలో అలా అని కాదనమాట. అంటే అది అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటుంది అనమాట. బికాస్ ఆఫ్ ఈ చక్ర బ్యాలెన్సింగ్ సిస్టమ్ అని అంటారు. అది కొంచెం గుప్తమైనది. అది ఒక ఎపిసోడ్లో నేను చెప్పలేను. అది మ్యాక్సిమం ఒక్కొక్క ఎపిసోడ్లో చెప్పుకుంటూ వస్తాం. నెక్స్ట్ టాపిక్స్లో ప్రతిరోజు ప్రోగ్రామ్ ఉంటుంది కాబట్టి ఆ ప్రోగ్రాంలో మేము డిస్కస్ చేసుకుంటూ వస్తాము. సో ఈ ఒక్కొక్క ఆలోచన విధానం మారుతూ ఉంటుందన్నమాట. సో కాబట్టి ఏంటంటే మీరు నిజంగా బలంగా ఒక థాట్ని కనుక రిలీజ్ చేస్తే అది మీకు జరగడానికి అవకాశాలు ఉంటాయి. కావాలంటే మీ జీవితాన్ని ఒకసారి ప్రశ్నించుకోండి. ఇప్పటి వరకు మీ యొక్క ఆలోచనల ప్రకారమే మీ జీవితం నడిచిందా, లేకపోతే దేవుడో లేకపోతే నవగ్రహాల ప్రకారం మీ జీవితం నడిచిందా? ముమ్మాటికి మీరు ఏవైతే అనుకున్నారో, ఏమైతే కావాలని అనుకున్నారో అన్యమనస్కంతో కానీ మనస్పూర్వకంగా అనుకున్న దాని ప్రకారమే జరిగింది ఇప్పటి వరకు. పూర్వజన్మలు పక్కన పెట్టేద్దాం. సో వీటి ప్రకారమే జరుగుతూ వచ్చాయి. ఎందుకు జరిగాయి అని అంటే బికాజ్ ఆఫ్ మీ యొక్క కోరికలే మీ జీవితాన్ని నిర్ణయిస్తుంది అనమాట. సో ఇది ఈ కాన్సెప్ట్లో ఏం చెప్తామంటే అద్వైత క్రియ అన్నది ఏంటంటే డబ్బు గురించి ఎలా ఆలోచించాలి, డబ్బు అంటే ఏంటి, అసలు డబ్బు ఎవరికి వస్తుంది ఎవరికి రాదు, డబ్బు రావాలి అని అంటే ఏం చేయాలి అన్నది ఒకటి ఉంటుంది. ప్రేమ కావాలి అంటే వైఫ్ అండ్ హస్బెండ్స్ మధ్య రిలేషన్షిప్ ఉండదు. భార్యకి భర్తకి ఎప్పుడూ గొడవలు, చాలామంది డైవర్స్ కేసులకు వెళ్ళటము, ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. ఒక అమ్మాయిని ఒక అతను ప్రేమించుంటాడు, ఆ అమ్మాయి ఇష్టపడదు. కారణం ఏంటి? ఇతని మ్యాగ్నెటిక్ ఎనర్జీ ఆమె మ్యాగ్నెటిక్ ఎనర్జీకి సింక్ అవ్వట్లేదు. సో ఆ మ్యాగ్నెటిక్ ఎనర్జీ కనుక సింక్ అయినట్లయితే ఇట్ ఈస్ ఈజీ టు పాసిబుల్. వైఫ్ అండ్ హస్బెండ్లో కూడా ఏమవుతుంది, వాళ్ళకి స్టార్టింగ్లో ఉన్న ఇంట్రెస్ట్ తర్వాత ఉండదు అనమాట. అంటే బికాస్ ఆఫ్ ద రీజన్ మ్యాగ్నెటిక్ ఎనర్జీస్ తగ్గిపోవటం. ప్రారంభంలో ఉన్న ప్రేమ, ప్రారంభంలో ఉన్న కాన్సన్ట్రేషన్ తర్వాత చూపించరు. కారణం ఏంటంటే ఉన్నారు కదా అనే ఒక నెగ్లిజెన్సీ అనేది ఫామ్ అవటం వల్ల. ఇక్కడ ఏమవుతుంది అని అంటే దీన్ని డెవలప్ చేయడం వల్ల మీలో మ్యాగ్నెటిక్ ఎనర్జీ మీతోనే ఉండిపోతుంది. సో అద్వైత క్రియ అన్నది ఏంటంటే ప్రస్తుతానికి టెంపరవరీ లైఫ్ కోసం ఉపయోగించట్లేదు అనమాట. దిస్ ఈజ్ ఎ లైఫ్ లాంగ్ సొల్యూషన్ ఫర్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్. ఇది ఒక్కసారి వాళ్ళు ప్రాక్టీస్ చేయడం మొదలెట్టిన తర్వాత దినచర్యలో రోజుకు ఒక 2 నుంచి 3 నిమిషాలు చేసుకుంటూ పోతే సరిపోతుంది. వాళ్ళ లైఫ్లో ఎటువంటి సమస్య ఉండదు అనమాట. ఎయిదర్ అది వైఫ్ అండ్ హస్బెండ్కి సంబంధించిన ప్రాబ్లం కావచ్చు, లేకపోతే పక్కన పొలిటికల్ వైజ్గా కావచ్చు. ఒక స్టూడెంట్ బాగా చదువుతాడు బట్ మార్క్స్ మాత్రం రావు. కారణం ఏంటి? ఎందువల్ల అతనికి రావట్లేదు? తన స్నేహితుడే ఉంటాడు, వాడు 24 గంటలు సినిమాలు చూస్తూ ఉంటాడు, వాడు ఇష్టం వచ్చిన జీవితం గడుపుతూ ఉంటాడు, 1 అవర్ బుక్ పట్టుకుంటాడు, చదువుతాడు, పాస్ అయిపోతూ ఉంటాడు. వీడు దాదాపు 6 నుంచి 7 నెలలు కష్టపడుతూ ఉంటాడు, బట్ హీ నెవర్ పాస్డ్ ఇన్ ఎగ్జామినేషన్. బట్ ఇతనికంటే ఇంటెలిజెన్స్ ఉంటుంది, బట్ పేపర్ మీద ఎగ్జామినేషన్ పెట్టడు. బికాస్ ఆఫ్ ద రీజన్ అతని ప్రీవియస్ థాట్స్ ఇక్కడ బ్లాక్ చేస్తూ ఉన్నాయన్నమాట. ఈ విషయాన్ని కనుక మనం అర్థం చేసుకోగలిగితే, ఇది ఎలా పనిచేస్తాయి అనే విషయాన్ని అర్థం చేసుకోగలిగితే లైఫ్ చాలా ఈజీగా ఉంటుంది. అద్వైత క్రియలో ఒక కాంబినేషన్ థియరీ అనేది ఒకటి ఉంటుంది అనమాట. వాళ్ళని ఆ స్టేజ్లోకి ఎలా తీసుకుని వెళ్ళాలి అంటే ఈ 2000 ఫ్రీక్వెంటిక్ లెవెల్లోకి తీసుకుని వెళ్ళిపోవడం జరుగుతుంది. ఆ 2000 ఫ్రీక్వెంటిక్ లెవెల్లోకి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఎటువంటి వాళ్ళైనా సరే దే బికమ్ ఎ సూపర్ పవర్స్ అయిపోతారు.
సో దానికోసం ప్రత్యేకంగా దే డోంట్ నీడ్ యూస్ టు జెమ్ కానీ రుద్రాక్ష కావచ్చు యంత్ర కానీ ఇలాంటివేం అవసరం లేదు. బట్ నమ్మకం మాత్రం ఉండాలి మీ దగ్గర, అదొక అద్భుతమైంది. సో నేను ఇక్కడ చెప్పేది ఏంటంటే అద్వైత క్రియ అన్నది ఏంటంటే ఎలా థాట్ డిజైన్ చేసుకోవాలి, ఆ థాట్స్ ఏ విధంగా అంటే మీకు కర్మ 4 రకాలుగా వస్తుందని చెప్పాను కదా. సామ దాన భేద దండోపాయాలను ఉపయోగిస్తుంది. ఈ సామదాన భేద దండోపాయాలు అన్నది ఎట్లా అడుగుతుంది, ముందు మంచిగా చెప్తుంది బట్ మనం వినము, తర్వాత నెక్స్ట్ వైరేషన్ చూపిస్తుంది అప్పుడు వినము. అంటే లైక్ ఒక స్టూడెంట్ ఉన్నాడు, స్టూడెంట్ ఏంటి అమ్మ చెప్తుంది నాన్న బాగా చదువుకో ఎగ్జామినేషన్ అనేసి. సో హీఈస్ ఆల్సో థింక్ ఎస్ చదవాలి, రేపటి నుంచి నైట్ అంతా కూర్చొని చదువుకుంటాను అని అంటాడు, వదిలేస్తాడు. అది సౌమ్యం. తర్వాత దానం, నువ్వు కనుక చదివావు అని అంటే నీకు కార్ కొనిస్తాను, లేకపోతే బైక్ కొనిస్తాను, లేకపోతే నీకు కావాల్సిన అన్ని తీయిస్తాను అని అంటారు, అది దానం. తర్వాత భేదం, ఒరే నువ్వు ఎంత పనికి మాలిన వాళ్ళలాగా తయారయ్యావు, నీకంటే వాడు పక్కన వాళ్ళ ఇంటి అబ్బాయి చూడు చాలా బాగా చదువుతున్నాడు అని చెప్పేసి అంటారు, అది భేదం. ఈసారి దండన, ఫెయిల్ అయిపోతాడు. ఎందుకనంటే కర్మ చెప్తూ ఉంది ఏమని, నువ్వు చదవరా బాబు అని చెప్పేసి, బట్ హీఈస్ నాట్ లిజనింగ్. దండన అంటే ఏంటి, ఫెయిల్ అయిపోవటం, ఇక ఏడుస్తాడు కూర్చొని. ఇలా ఫెయిల్ అయిపోయిన తర్వాత ఇంకా వాళ్ళ జీవితంలో డెవలప్మెంట్ అన్నది అంత కనిపించదు. ఎందుకనంటే హీ ఆల్వేస్ థింక్ అబౌట్ నేను ఫెయిల్ అయిపోతాను. అండ్ ఎగ్జాంపుల్ చెప్పాలి అని అంటే ఎట్లాగైనా దేవుడా నాకు ఒక్క సబ్జెక్ట్ పాస్ చేయించేసి చాలు, ఇంకేం వద్దు, నేనేం అడగను అని చెప్పేసి అంటాడు అనమాట. వై నాట్ హీ లాస్ట్ 90% నాకు రావాలి, ఎలాగైనా నాకు చేయని చెప్పే కోరిక అతనికి ఉండదు. సో తనకి తెలియకుండా తన యొక్క డిమోటివేట్ అయిపోతూ ఉంటాడు. సో ఇంట్లో వాళ్ళు కూడా తనని అదే విధంగా మాట్లాడుతూ ఉంటారు. సో కాబట్టి నేను మీ అందరికీ ఒకటి రిక్వెస్ట్ చేస్తున్నాను, పెద్దలారు మీ అందరికీ, పిల్లల్ని డిమోటివేట్ చేయమాకండి. మీ యొక్క స్ట్రెస్, మీ యొక్క కోరికలను వాళ్ళ మీద రుద్దమాకండి. వాళ్ళ జీవితం వేరు, మీ జీవితం వేరు. సో వాళ్ళని ఒక అద్భుతమైన శక్తులు మీ చేతులారా చాలా వరకు చెడగొడుతున్నారు పేరెంట్స్ అనేవాళ్ళు. వాళ్ళని బాగా డెవలప్ చేయాలి అని అంటే వాళ్ళలో సంకల్ప బలాలు నేర్పించాలి, మంచి చెప్పించాలి. చిన్నప్పటి నుంచి వాళ్ళలో ఒక రకమైన ఆధ్యాత్మిక భావనలు కలిగేటట్టుగా చేయాలి. అంతేకాని 24 hours 24 గంటలు చదవండి అంటే స్ట్రెస్ ఫీల్ అవుతారు. వాళ్ళకు ఒక రకమైన జ్ఞానాన్ని కలగజేయాలి. ఆ జ్ఞానం కలగజేసే బాధ్యత మీదే. నేను ఎందుకు ఇలా చెప్తున్నాను అని అంటే నేను చాలా సఫర్ చేశాను. నా అకాడమిక్ కెరీర్ చాలా దారుణంగా పడింది. తర్వాత నేను నా ప్రాక్టీస్ సెషన్లో వచ్చిన తర్వాత నా అకాడమిక్ సిస్టమ్ కంప్లీట్లీ చేంజ్ అయ్యింది. బికాస్ ఆఫ్ ఐ అండర్స్టాండ్ ఏంటి ఎక్కడ తప్పు వచ్చిందనే వ్యవహారాన్ని తెలుసుకున్నాను. దీని వెనక కారణం ఏంటి అని అంటే అఫ్కోర్స్ నా పేరెంట్స్ అండ్ నా సొసైటీ, నాతో పెరిగిన వాళ్ళ యొక్క ప్రభావం కూడా నా మీద పనిచేసింది. అంటే నేను దాన్ని రిసీవ్ చేసుకున్నాను అనమాట. సో కాబట్టి నేను పేరెంట్స్కి మీ అందరికి రిక్వెస్ట్ చేసేది ఏంటంటే పిల్లలు చదువుకునే విషయంలో మీరు వాళ్ళని ఎంకరేజ్ చేయండి. వాళ్ళకి ఏం కావాలంటే అది చేయండి. ఎందుకనంటే పిల్లలు మీ యొక్క కోరిక, మీ కోరిక ప్రకారమే వాళ్ళు వచ్చారు. వాళ్ళని సంపూర్ణంగా గౌరవించాలి. అంటే సింపుల్గా చెప్పాలి అంటే ఆ కోరిక ఈజ్ నథింగ్ బట్ భగవంతుడు అనమాట. అది ఏ కోరిక అయినా కావచ్చు. మనం కోరుకున్న తర్వాత దాన్ని స్వీకరించిన తర్వాత దాని మీద కృతజ్ఞత భావాన్ని కలిగి ఉండాలి. ఆ కృతజ్ఞత భావం అన్నది ఎవరికైతే ఉండదో వారి లైఫ్లో డెవలప్మెంట్ అన్నది ఉండదు అనమాట. సో అద్వైత క్రియ కాన్సెప్ట్లో వీటన్నిటి గురించి వివరణ ఉంటుందండి. ఎలా కాన్సన్ట్రేట్ చేయాలి, డబ్బు రావాలి అని అంటే వస్తుంది. మీరు కటిక భేదవారైనా కానివ్వండి మీకు డబ్బు వస్తుంది. మీ వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య విపరీతమైన గొడవలు, ఇంకా జీవితంలో కలవలేరు అని అనుకున్నారా, కలుస్తారు. మీకు కావాల్సిందల్లా ఒకటే నమ్మకం. నేను గ్యారంటీ చెప్తున్నాను, ఇట్ ఈస్ పాసిబుల్. మనిషి అనుకుంటే ఈ ప్రపంచంలో ఏదైనా సాధ్యం అవుతుంది. నమ్మండి, మీ వల్ల అవుతుంది. అంతేకాని నా జాతకం ఇంత తగలడింది, నేను ఇంకేమి చేయలేను, నా వల్ల కాదు అని చెప్పి మాత్రం ఇంట్లో కూర్చొని ఏడవమాకండి. అది ఇంకా దరిద్రం. నెక్స్ట్ మరల జన్మలో కూడా మీరు ఇలాగే ఏడుస్తూ కూర్చుంటారు. పోరాడండి. జీవితం అనుకుంటే పోరాడమే. జీవితంలో అనుకున్నామంటే సాధించవచ్చు. కష్టపడాల్సిన అవసరం లేదు. ఇంకా ఇష్టపడి ప్రేమించండి. మీ జీవితం చాలా గొప్పది. అనుకుంటే మీరు జీవితాన్ని చాలా ఉన్నత స్థితికి తీసుకుని వెళ్ళొచ్చు. దానికి కావాల్సిన అలా అచంచలమైన నమ్మకం మీ మీద, అచంచలమైన ప్రేమాభిమానాలు మన మీద ఉండాలి. ఎవరిని ప్రేమిస్తారో వాళ్ళు ఉన్నత స్థితిలో ఉంటారు. ఈరోజు నరేంద్ర మోడీ కావచ్చు, చంద్రబాబు నాయుడు కావచ్చు, కేసీఆర్ కావచ్చు, మిగిలిన వీళ్ళందరూ ఉన్నత స్థితిలో ఉన్నారంటే వాళ్ళు ప్రేమించుకున్నారు. వాళ్ళు ఉన్నత స్థితిలో పెట్టుకున్నారు కాబట్టి ఈరోజు వాళ్ళు మనందరి చేత గౌరవం పొందబడుతున్నారు అనమాట. మనం మిగిలిన టీవీ చూస్తున్నాం వాళ్ళని. సో మీరు అటువంటి స్థితికి వెళ్ళాలనుకుంటున్నారా, మిమ్మల్ని మీరు ప్రేమించండి, మిమ్మల్ని మీరు గౌరవించండి, మీ యొక్క శక్తులను తెలుసుకోండి. మీకు కావాలి అని అనుకున్నారా, నేను ఉన్నాను మీకు సపోర్ట్ చేయడానికి. నా దగ్గరకు వచ్చారా అంటే నేను మీకు నా దగ్గరే రావాల్సిన అవసరం లేదు. మిమ్మల్ని మీరు కరెక్ట్గా నమ్మారు అని అంటే చాలు, మీకు అదే పెద్ద ఆయుధంగా చేరుతుంది అనమాట. సో ఇన్ కేస్ ఇఫ్ యూ నీడ్ మీకు ఇంకా జీవితంలో సక్సెస్ సాధించాలనుకుంటే అద్వైత క్రియ ఉంది. ఉన్నతమైన శిఖరాలను అందుకోవచ్చు. ఎందుకు సాధించలేరు అన్నది ఒక్కసారి క్వశ్చన్ మార్క్ వేసుకోండి. మిమ్మల్ని శని ఏం చేయలేడు, రాహు ఏం చేయలేడు, సూర్యుడు కూడా ఏం చేయలేడు. రావణాసుడు అనుకున్నాడు 9 గ్రహాలని తను ఒక గ్రిప్లో పెట్టుకోగలిగాడు అని అంటే మిగిలిన వాళ్ళు చేయలేరా? ఏ రావణాసుడికి ఏం స్పెషల్? ఆయన కూడా 5 భూతాలతోనే పుట్టాడు. అంటే ఏంటి? అగ్ని, భూమి, వాయువు, ఆకాశము మరియు నీరు.
ఈ జలాలతోనే పుట్టారు, మీ యొక్క శరీరంలోనూ ఇదే ఉంది, ఆయనలో ఉన్నది ఆత్మ, మీలోనూ ఆత్మే, ఆయన రాక్షసుడు అని చెప్పేసి అంటున్నారు. అతను ఒక చాలా గొప్పవాడు, రావణాసుడు చాలా చాలా గొప్పవాడు. అది చెప్తే ఏమవుతుంది అని అంటే రాముడిని కించపరిచినట్టు అవుతుంది అనమాట. అదొక పెద్ద సీక్రెట్. అందుకనే చెప్తున్నాము యాక్చువల్లీ ఏంటనంటే విపరీత జ్ఞానం అంటే విపరీత జ్ఞానం అనడం కంటే బ్రహ్మజ్ఞానం కలిగిన వాడికి పండితుడైనా పామరుడైనా ఒకటే. రాక్షసుని ఒకేలా చూస్తాడు, భగవంతుని ఒకేలా చూస్తారు. ప్రతి ఒక్కరు భగవత్ సంపన్నులే అనమాట. అద్వైత క్రియ అని అంటే నిన్ను నువ్వు భగవంతుడిగా అర్థం చేసుకోవటం, నీలో శక్తి ఉందని నువ్వు గ్రహించటము, దేనికి భయపడాల్సిన అవసరం లేదు. మీ జీవితం అద్భుతంగా మారుతుంది. ఈ క్షణం నుంచి మీకు మారిపోతుంది. మీరు గట్టిగా అనుకోండి, నేను మారుతుంది నా జీవితం, నేను ఉన్నత శిఖరాలకు అందుకుంటాను అనేసి. ఎందుకు కాదో చూడదు, ఖచ్చితంగా తీరుతుంది అనమాట. సో ఇదండి. ఓకే, అసలు అద్వైత క్రియ అని మీరు చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. వేరే గ్రహాలు కానీ లేదంటే నేమ్ కరెక్షన్స్, స్టోన్స్ ఇవన్నీ పెట్టుకుంటే ఓకే రిజల్ట్స్ వస్తాయి, రాకపోవచ్చు. బట్ అద్వైత క్రియ ద్వారా ఏమనుకున్నా కూడా సమస్యలు అన్నీ సాల్వ్ చేసుకోవచ్చు అని చెప్పేసి అంటున్నారు. అంటే ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుంది? మీరు మాట్లాడుతూ చెప్పారు 2-3 minutes అయినా చాలు అని చెప్పేసి. అంటే ప్రాసెస్ అనేది ఏ విధంగా జరుగుతుంది? అంటే అద్వైత క్రియ అనేది ఏ విధంగా చేయాలి? ఎస్, ఇక్కడ ప్రాసెస్లో అంటే ఏంటంటే ఇట్స్ ఒక ప్రోగ్రామింగ్ అండి, అంటే బ్రెయిన్ అనమాట యాక్చువల్లీ. ఫస్ట్ థింగ్ కర్మ అంటే ఏంటి? ఇప్పుడు మనకి ఎప్పుడైనా నా కర్మ అని చెప్పి ఇక్కడ కొట్టుకుంటాం. ఫస్ట్ థింగ్ ఇక్కడ ఇట్లా కొట్టుకుంటాం, నా కర్మ ఏం చేస్తామా అని చెప్పేసి అంటాం. కర్మ ఎక్కడి నుంచి పుట్టింది? ఇక్కడ నుంచి, అంటే మనోనేత్రం నుంచి పుట్టింది అని అనేసి. సో ఈ మనోనేత్రం మీద మేము ఒక రకమైన ప్రక్రియను చెప్పిస్తాం అనమాట. అంటే ఇట్ ఈస్ కైండ్ ఆఫ్ మెడిటేషన్, బట్ ఈస్ అ మోర్ దెన్ మెడిటేషన్ అని చెప్పి అంటాం అనమాట. అంటే ఒక యాక్షన్ ఎలా జరుగుతుంది, ఒక యాక్షన్ జరిగేటప్పుడు ఒక రాయి రాసుకున్నప్పుడు ఏం పుడుతుంది? అక్కడ ఫ్రిక్షన్ పుడుతుంది. అంటే ఒక వైబ్రేషన్ ఉంటుంది, ఒక ఫ్రిక్షన్ ఉంటుంది, ఒక థాట్ ఉంటుంది, ఒక ఇంటెలిజెన్స్ ఉంటుంది. అంటే ఒక శక్తి ఇంకొక శక్తిగా రూపాంతరం చెందుతున్నప్పుడు ఒక ఎనర్జీ అన్నది ఒక సిస్టమ్ ఉంది. ఆ సిస్టమ్ని ఇక్కడ నేర్పించడం జరుగుతుంది. అలా చేసినప్పుడు నెక్స్ట్ మీ యొక్క ఎనర్జీగా మారడానికి హోప్ ఎక్కువగా ఉంటుంది. 90 కాదు 1000% అయి తీరాల్సిందే. అది దాన్ని ఎవరు ఆపలేరు. నేను అదే చెప్తున్నాను అనమాట. ఈవెన్ శివుడు చేసేది ఏంటి? అద్వైత క్రియనే. అంటే ఆయన చేస్తున్నాడు అంటే ఈ ప్రాసెస్లో కాదు, బహుశా ఆయన ఇంకో ఉన్నత స్థితి ఉంటుంది. బట్ నార్మల్ మనుషులకు అర్థం అవ్వడం కోసం దిస్ ఇస్ అ మోడర్నైజ్డ్ హిందూయిజం. మోడర్నైజ్డ్ హిందూయిజం అనేది ఎందుకు చెప్పాము అని అంటే స్వయంభూ మనువు ఉన్నప్పుడు ధ్యానం ద్వారా జరిగేది, ద్వాపర యుగం జరిగేటప్పుడు యజ్ఞాలు జరిగేవి, త్రేతాయుగం జరిగినప్పుడు వేరే రకంగా జరిగింది. ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క రకమైన పూజా విధానాలు, ప్రక్రియలు అనేవి ఉన్నవన్నమాట. అంటే అప్పటి యొక్క గ్రావిటేషనల్ థియరీ, అప్పుడు వాళ్ళకున్న మైండ్ కాన్సన్ట్రేషన్, అప్పుడు ఉన్న వాళ్ళ యొక్క ప్రాకృతిక ధర్మాలను బట్టి ఒక్కొక్క పూజా విధానం ఉంది. కలియుగంలో చాలా కన్ఫ్యూజన్స్ అనమాట. అది ఎందుకు ఇన్ని కన్ఫ్యూజన్స్ వచ్చాయి అన్నది నెక్స్ట్ ఎపిసోడ్స్లో చెప్తాను మీకు. ఆ కన్ఫ్యూజన్స్ వల్లే మనకి ఈ ఒక రకమైన ఆధ్యాత్మికమైన కన్ఫ్యూజన్ స్టార్ట్ అయింది. అసలు ఏది రైటు? ఒక స్వామి ఏమంటాడంటే డబ్బులు ఉండడం చాలా దరిద్రం నాయన, భగవంతుని పట్టుకోను అని చెప్పేసి అంటాడు. సరే, ఆ స్వామిని పట్టుకున్నాము, ఆయన విన్నాము, ఆయన చెప్పింది రైటే అనిపించింది. తర్వాత ఇంకొక స్వామి అన్నాడు, ఇలా కాదు నాయన, నీ జీవితం కంటిన్యూ చేయాలి కాబట్టి కొంత డబ్బును అడుగాను అన్నాడు. ఇప్పుడు నా స్వామి నా దగ్గరికి వచ్చారు, మీరు డబ్బు సంపాదించుకోండి, మీ జీవితం అంతే అని చెప్పి నేను అన్నాను. ఏది రైటు అని చెప్పి మీలో క్వశ్చన్ మార్క్ పుడుతూ ఉండొచ్చు. ఒకసారి ఆలోచించండి. ప్రతి ఒక్కరు అంటే ఇది ఎందుకు ఈ క్వశ్చన్ అన్నది మీకు నేను నెక్స్ట్ ఎపిసోడ్ అంటే రేపు ఎపిసోడ్లో నేను మీకు చెప్తాను దీని అన్నిటి గురించి. ప్రతి ఒక్కరు ఖచ్చితంగా వాచ్ చేయండి. ఇవి మీ జీవితాల్లో చాలా మార్పులు తీసుకొని వచ్చే సబ్జెక్ట్స్ అనమాట. సో నెక్స్ట్ ఎపిసోడ్లో దీని అన్నిటి గురించి నేను చెప్తాను. అసలు వాట్ ఈస్ ద కార్మిక్ ఎనర్జీ, ఇంకా చాలా సబ్జెక్ట్స్ వస్తాయి మీకు. నెక్స్ట్ ఎపిసోడ్లో వీటన్నిటి గురించి డిస్కస్ చేద్దామండి. ఓకేనండి, తప్పకుండా. అలాగే ఈరోజు అద్వైత క్రియ అంటే ఏంటి, ప్రాసెస్ అనేది ఏ విధంగా జరుగుతుందో కూడా చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదండి, ఇది ఇవాళ కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. ఓం నమః శివాయ. ఈశ్వరుడు ఐశ్వర్యానికి అధిపతి, ఈశ్వరుడు గ్రహాలకి అధిపతి. రుద్రాక్షలు ధరించండి, ఎటువంటి నియమాలు లేవు, స్త్రీ పురుష భేదాలు లేవు. ధరించిన తర్వాత అవి మంచి ఫలితాలు ఇస్తాయని మీకెవరూ చెప్పాల్సిన అవసరం ధరించిన